హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. ఎంతోమంది పొట్టకూటి కోసం ఇండియాలోనే పనిచేసుకున్నవారు కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది ఇక్కడ దేశంలో పనిచేయడం కన్నా విదేశాలకు వెళ్ళి పనిచేస్తే మరింత డబ్బులు వస్తాయనే ఆశతో డబ్బులు ఖర్చు చేసి మరి అప్పు చేసి మరి విదేశాలకు వెళ్ళి పనిచేస్తూ ఉంటారు. చాలామంది చాలా దేశాలకు వెళ్తూ ఉంటారు, కానీ కొన్ని దేశాలకే ఎక్కువగా వెళ్తూ ఉంటారు. అలాంటి దేశమే కువైట్. గల్ఫ్ కంట్రీకి చెందినటువంటి ఈ దేశానికి ఎస్పెషల్లీ చాలామంది వెళ్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్లో ఈ రాయలసీమ ఈ ఏరియా నుంచి ఊరు నుంచి మినిమం ఒక 50 నుంచి 100 మంది వెళ్తూ ఉంటారు కువైట్కి. బికాజ్ అక్కడ ఉపాధి అవకాశాలు తక్కువ ఉన్నాయనో, లేక ఇక్కడ కంటే అక్కడ మంచి డబ్బులు సంపాదించుకోవచ్చనో, కాదు ఇక్కడే పని చేస్తుంటే మాకు చిన్న చూపు అనిపిస్తుంది, ఇతర దేశాలకు వెళ్ళి పని చేసుకుంటే మంచిగా డబ్బుతో పాటు ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తాం కాబట్టి ఆ గౌరవం అనేది ఉంటుందనో, వాట్ ఎవర్ వాళ్ళ రీజన్ ఏమున్నప్పటికీ ఇక్కడ నుంచి అయితే వెళ్ళి అక్కడ పని చేసుకోవడం అనేది స్టార్ట్ అయింది. ఐ థింక్ అలా జరుగుతున్న క్రమంలో కొంతమందికి ఇక్కడ నుంచి పని అనేది స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచే మాట్లాడుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి పని చేసుకుంటారు. అక్కడి వరకు ఓకే. కొంతమంది ఏజెంట్లు ఇక్కడ నుంచి తీసుకెళ్ళేటప్పుడు ఒక రకమైన పని అని చెప్పి అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఇంకొక రకంగా వేరే ఏదో పని అప్పచెప్పి చేయకపోతే బెదిరించి వాళ్ళ పాస్పోర్ట్ లాక్కొని వాళ్ళని బెదిరించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఎలాగైనా పని చేయించుకుంటారు. సో ఇలాంటి వాళ్ళు కొంతమంది సరెండర్ అయిపోయి పని చేస్తే ఒక ఇది ఉంటుంది, కొంతమంది తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితే ఈ రోజున ఈ వ్యక్తికి వచ్చింది. అన్నమయ్య జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ఇతను పెట్టినటువంటి ఒక వీడియో సీఎం కొడుకుని సైతం కదిలించి వేసింది. నారా లోకేష్ గారు సైతం రియాక్ట్ అవ్వడం జరిగింది ఇతని గురించి. అతను ఏం పెట్టాడో ఆ వీడియో గురించి ఒకసారి క్షుణ్ణంగా విశ్లేషించే ప్రయత్నం అయితే చూద్దాం ఒకసారి. ఈ కుక్కల కాడ, గొర్రెల కాడ, పందుల కాడ వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ చచ్చినట్టు ఉండి, అది ఎడారి అవ్వనివ్వండి, సముద్రం ఇవ్వనండి, ఎక్కడైనా వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ ఉండి ఆ పని చేయాలి. లేదంటే పాస్పోర్ట్ ఇవ్వరు, వాళ్ళ వేలిముద్ర వేయించుకొని ఇంకా లైఫ్ టైం వాళ్ళు రానివ్వకుండా బ్యాన్ కూడా చేస్తారు అక్కడ నుంచి. అలాంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి అక్కడ. చూడండి, చుట్టూ ఒక చెట్టు లేదు, శ్యామ లేదు, ఏమీ లేదు. ఇలా వేస్తే ఒక మనిషి అనే వ్యక్తి ఎలా బతుకుతాడు, ఎలా సర్వైవ్ అవుతాడు? ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా మన ఫ్యామిలీ మెంబర్సే ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి వీడియో చూస్తున్న వీక్షకులకి. నాకు బతకాలని లేదు సార్, నాకు ఈడు ఉండాలని లేదు. నేను ఎంత చెప్పినా మా భార్య కూడా వినిపించుకోండి. చాలామంది ఇక్కడ మెయిన్గా వెళ్ళడానికి కారణం ఏంటంటే కొంతమంది సరిగ్గా అక్కడ జరుగుతున్నది చెప్పకపోవడంతోనే చాలామంది అక్కడ ఓన్లీ డబ్బే ఉంటుందేమో, డబ్బు అక్కడ కోకొల్లగా సంపాదించవచ్చు అనే ఒక భ్రమ ద్వారా కువైట్కి, ఇతర గల్ఫ్ కంట్రీస్కి వీటికి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది, వాట్ ఈజ్ వాట్ అని కానీ అక్కడున్న వ్యక్తులు ఎప్పటి నుంచో అక్కడ నివసిస్తున్న బట్టి మన తెలుగువారు కనుక సాటి ఇలాంటి వారికి కనుక చెప్తే వాళ్ళు ఖచ్చితంగా రారు కువైట్కి. బట్ ఎవరు చెప్పకపోవడం వల్ల వాళ్ళు అక్కడ నుంచి ఇండియాకి వచ్చే క్రమంలో వాళ్ళు చూపించే హడావిడి, ఆ హంగామా, ఒక జీప్లో రావడం, మంచిగా చాక్లెట్స్ ఇవన్నీ తీసుకురావడం, మొబైల్స్ ఇవన్నీ అట్లా చేస్తున్న క్రమంలో ఏమవుతుందంటే వీళ్ళకి కూడా ఒక ఆశ పుడుతుంది, మన ఫ్యూచర్ బాగుంటుందేమో అని పిల్లల్ని వీళ్ళందరినీ వదిలేసి అక్కడికి వెళ్ళి ఎక్కడో దూరంగా దేశంలో బతుకుతూ అక్కడ దొరికిన పని చేసుకుంటూ, అంటే ఇక్కడ పని చేస్తే కొంతమందికి నామోషి ఫీలింగ్ ఉంటుంది. అదే మెయిన్ ఇక్కడ రీజన్. అది పక్కన పెట్టి ఇక్కడే బతికి ఇక్కడే చేసుకోవచ్చు కావాలంటే, దాని ఒక్కదాన్ని పెట్టుకొని మైండ్లో ఇక్కడ నుంచి చాలామంది అక్కడికి వెళ్ళి పని చేసుకుంటున్నారు. రైట్. సో ఒకసారి చూద్దాం వీడియో ఏం చెప్పాడు. ఇంకా ఎవరు చెప్పినా కూడా నా మాట నమ్మడం లేదు. ఆ పావురాలకి, ఈ కుక్కలకి అన్నిటికీ మేత, మంచి చెడ్డ అన్ని చూడాలి. ఒక్కొక్క రోజు వాళ్ళు వచ్చినారంటే నైట్ 3 అయినా నిద్ర ఉండదు. రైట్. ఈ కల్చర్ అక్కడ కూడా ఉందని అర్థం చేసుకోవాలి. ఇంకా మనం కొంతమంది మనిషిని మనిషిలా చూడడం మానేసి ఒక ఆట బొమ్మలాగా, ఒక ఆడుకునే వస్తువులాగా, లైక్ ఇప్పుడు ఎవడైనా మన కింద పని చేయడానికి వచ్చాడంటే వాడు ఒక యంత్రంలాగా చూస్తున్నారు తప్ప మనిషిలాగా అసలు చూడట్లేదు. ఆ కల్చర్ ఇండియాలో కూడా ఉంది. ఇండియాలో నేను చాలా దగ్గర చూశాను. లైక్ ఒక ఆఫీస్ బాయ్, ఒక సెక్యూరిటీ గార్డు, లేకపోతే ఇంకేదన్నానో ఒక హౌస్ కీపింగ్ చేసే అబ్బాయినో, వాట్ ఎవర్ ఏదైనా కొంచెం వాళ్ళ పరిస్థితులు బాగలేక చిన్న జాబ్ ఏదైనా చేస్తున్నారంటే, ఈ మధ్యకాలం డెలివరీ బాయ్స్ కూడా టయానికి ఫుడ్ అందిస్తున్న వాళ్ళకు కూడా రెస్పెక్ట్ లేకుండా పోయింది. ఎంతో నీచంగా మాట్లాడుతున్నారు, ఎంతో ఇదిగా వాళ్ళ అహంభావాలన్నీ చూపించుకుంటూ పొగరు వాళ్ళ మీద చూపిస్తున్నారు. సో ఇలాంటివి ఎక్కువైపోయాయి. మొదలే ఎడారి అక్కడ 3 వరకు ఉంటారంటే
అసలు అటు ఏ టైంకి పడుకోవాలి, ఏ టైంకి లేయాలి, అక్కడ ఎలా ఉంది, అక్కడ ఎండలు ఎలా ఉంటాయి. మనకి ఎండాకాలమైనా ఒకటే, వాళ్ళకి నార్మల్ డేస్ అయినా ఒకటే. అలాగైనా నిద్ర ఉండదు సార్. కోళ్ళకి ఇక్కడ బాతులకి ఇట్లా కోళ్ళకి అన్నిటికీ మేత చూసుకోవాలి. చెట్లు వచ్చేసి 2 కిలోమీటర్లు ఉన్నాయి సార్. ఆవిడకి నీళ్ళు ఎత్తుకుపోయి పోయాలా. మనిషి అన్నాడు ఎవరైనా చేయగలుగుతారు అంత కష్టాన్ని అంత ఎండలో. ఒక బండి ఇచ్చి లేకపోతే ఒక బైక్ ఇచ్చో చిన్న బిందె పట్టుకొని తీసుకురావడానికి కష్టమవుతుంది ఎండల్లో మనకు. అలాంటిది ఏ వెహికల్ సపోర్ట్ లేదు. ఒక మనిషి నిజంగా అలాంటి ఒక అంత ఎడారిలో ఒక బిందె పట్టుకొని వాటర్ తీసుకెళ్ళి అంత దూరం వెళ్ళి పోయేసి రావాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. దానికి అసలు అంత నిజంగా ఆవేదన ఎందుకు వచ్చిందంటే అందుకే. క్యాన్లతో నీళ్లు మోసుకొని పోవాలా. ఈ జనరేటర్లు ఒకటంటే ఒకటి పని చేయడం లేదు. వాళ్ళకి చెప్తే వాళ్ళు కనీసం పట్టించుకోరు. ఎందుకు పట్టించుకుంటారు? నిజంగా కొంతమంది నాకు కువైట్ లైఫ్ గురించి చెప్పిన వాళ్ళు ఉన్నారు. మా రిలేటివ్స్లోనే కొంతమంది అక్కడ వెళ్ళి వలస వెళ్ళి పని చేసుకుంటున్న వాళ్ళు కొంతమంది చెప్పారు నాకు. ఎలా ఉంటుంది ఏంటంటే, మనం మాట్లాడితే ఏదన్నా కొంచెం ఇదిగా కొంచెం మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు మనల్ని కొడతారని మాత్రం చెప్పారు. ఎందుకు కొడతారో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. కొట్టడం ఏంటి అసలు? చేయి చేసుకోవడం ఏంటి? ఇక్కడ నుంచి పని కోసం వెళ్ళారు. అలా కొట్టడం కానీ, ఇంకా కొంతమంది చంపేస్తారంట. పాస్పోర్ట్ లాక్కొని బ్లాక్మెయిల్ చేస్తారంట. ఉమెన్ని అబ్యూస్ చేస్తుంటారంట. వాళ్ళని ఏదో కొంచెం ఇబ్బందికరంగా వాళ్ళతో ప్రవర్తిస్తారంట. రకరకాలుగా అక్కడ ఎన్నో 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 ఉన్నాయి. కువైట్కి వెళ్ళి డబ్బులు బాగా సంపాదించాడంటే డబ్బులతో పాటు బాధల్ని అవమానాల్ని కూడా సంపాదించుకుంటుంటారు అక్కడ. అది మనకు కనపడదు అంతే. ఇక్కడికి వచ్చి కొంచెం అలా అందరితో నవ్వుతూ మాట్లాడతారు. ఒక నెల రోజులు ఉండి వెళ్ళిపోతుంటారు. మోస్ట్లీ అలాంటి వారు డబ్బులు సంపాదిస్తున్నారంటే వాళ్ళ వెనక ఎన్నో అవమానాలు, ఎంతో అంటే మనసు చంపుకొని అక్కడే పని చేయాలి కాబట్టి వాళ్ళ పిల్లల్ని వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు ఎదిగే వరకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయ్యే వరకు ఉండాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకుంటూ ఉంటారు. ఏదో మొన్న మోటార్ చెడిపోతే మోటార్ కూడా కనీసం రిపేర్ చేయించుకొస్తానని ఎత్తుకుపోయాను. ఇంతవరకు తేలేదు సార్. నీళ్లు క్యాన్లు మోస్తానన్న రోజు ఒక మోటార్ పని చేస్తుంది. చెప్పినా కూడా వాళ్ళు చెవుల్లోకి వేసుకోవడం లేదు. చూడండి ఈ పావురాలు, ఈ బాతులు, వీటికన్నిటికీ నీళ్లు పొద్దున్న నుంచి మోయాలా, అన్నీ చేయాలి సార్. నేను ఒకటే నా వల్ల కావడం లేదు. అది మనిషిలాగా చూస్తే కదా ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. మనిషిలాగా ఎవరు చూస్తున్నారు అక్కడ? పని చేయించుకోవాలి. వాడు ఇక్కడికి వచ్చాడు, డబ్బులు ఇస్తున్నాం. డబ్బులు ఇస్తే వాడు ఏ పనైనా చేయాలి, ఎంత కష్టమైనా పెడతాం. మా నైజం అంతే, మా మేనరిజం అంతే. అలాంటి ఫోబియాలో బతుకుతున్నారు అక్కడ ఎవరైతే వీళ్ళు ఉన్నారో సో కాల్డ్ పర్సన్స్. ఎందుకు ఒకరిని చూసి ఒకరు కువైట్కి పరిగెడుతున్నారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అసలు మన దేశస్తులు పోయి ఇతర దేశస్తులకి ఏంది ఊడిగం చేసేది? సొంత దేశానికి ఊడిగం చేసిన ఒక పద్ధతి. ఎవడో వెళ్ళాడు, ఎవడో మంచిగా వాచ్ పెట్టుకున్నాడు, ఎవడో మంచి ఫోన్ వాడుతున్నాడు, అదొక్కటేనా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? ఇక్కడే పని చేసుకుంటే అక్కడికి ఇక్కడికి పెద్ద తేడా లేదు. ఈ రోజుల్లో ఇండియా డెవలప్ అవుతుంది కాబట్టి అక్కడ మీకు 35,000 40,000 వస్తాయి, ఇక్కడ 30,000 వస్తుందో లేకపోతే 25,000 వస్తుందో. తేడా ఎంత ఉంది? కొద్దిపాటిదే కదా. అక్కడ మీరు ఖర్చుతో పోల్చుకుంటే ఎంత? ఇక్కడ డ్రైవర్కి ఇప్పుడు పెరుగుతున్నాయి, డ్రైవర్లకు కూడా. అక్కడ 70,000 80,000 సంపాదించుకుంటున్నారు. ఇక్కడ 70 కాకపోయినా అట్లీస్ట్ 40 వరకు ఛాన్స్ ఉంది. ఇక్కడ ఖర్చుతో పోల్చుకుంటే సంవత్సరానికి ఒకసారి వచ్చిపోవడానికి మీకు ₹1,00,000 పైన ఎగిరిపోద్ది. మీరు వచ్చేటప్పుడు కామ్గా వస్తారా? గిఫ్ట్లని అయ్యని ఇయ్యని తీసుకొస్తారు. అవి ₹1,00,000 ఉంటాయి, 2 లక్షలు పైగా ఖర్చులు. అక్కడ మీరు తిండికి మీ రూమ్కి ఎన్ని ఖర్చులేగా, అదొక 1,00,000 ఎగిరిపోద్ది. ఇంకేం సంపాదించారు మీరు? ఎవరి కోసం సంపాదించారు? ఇక్కడే ఉంటే మీకు దగ్గరగా మీ అమ్మకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్యామిలీకి మీరు దగ్గర ఉంటారు. అది మిస్ అయిపోయి ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలియకుండా వెళ్ళిపోతున్నారు. దయచేసి ఆగండి. ఇండియాలోనే ఉండడానికి ట్రై చేయండి. ఇండియాలోనే ఏ చిన్న బిజినెస్ పెట్టుకున్నా ఈరోజు 20,000-30,000 సంపాదించుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు వచ్చి 3 రోజులు అవుతుంది సార్. కనీసం నువ్వు తిన్నావా సచ్చినావా ఫోన్ కూడా చేయడం లేదు. ఈడ నాకు ఈ పక్క పాములు తేళ్ళు ఎక్కువ ఉన్నాయి సార్. ఎడారంటేనే పాములు తేళ్ళు, కుడితే దిక్కుండదు. సచిన అక్కడే పాతేస్తారు తప్ప ఎవడు పట్టించుకునే ఇది ఉండదు. నేను చచ్చిపోయినప్పుడు అడిగేవాడు లేదు సార్. ఈడ నా పరిస్థితి ఇట్లుండాలి. నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్. దయచేసి కువైట్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో మన ఇండియన్స్,
ఈ ఒక్క వీడియో గురించి రెస్పాండ్ అవ్వండి. ఆల్రెడీ మన ఆంధ్ర గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యింది. లోకేష్ గారు చాలా చక్కగా ఇది ఒక నార్మల్ వీడియో కాకుండా ఆయన కొంచెం సీరియస్గా తీసుకొని ఈ వీడియో గురించి స్పందిస్తూ అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్తో మాట్లాడుతున్నట్టయితే ఇప్పటివరకే కొంత ఇన్ఫర్మేషన్ బయటకు ఉంది. ఆయన్ని సేఫ్గా ఇండియాకి తీసుకొస్తున్నారు అనే ఒక వార్త అయితే వస్తుంది. బట్ ఇంకొంతమంది అది అందులో నిజముందో లేదో మనకు తెలియదు. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పి హెల్ప్ చేసేలా చేయండి. 1911 ఎంతో ఉంది వాళ్ళ హెల్ప్ లైన్ నెంబర్ అక్కడ సౌదీది. సో దానికి కాల్ చేసి చెప్పండి. నుంచి నన్ను బయట వేసేయండి, ఇంటికి వచ్చేస్తాను. ఈడున్నానంటే చచ్చిపోతాను సార్, ఇంక 2 రోజులు ఉంటే చచ్చిపోతాను. నా వల్ల కావడం లేదు సార్. చూడండి, చుట్టుకారు ఒక చెట్టు లేదు, జామ లేదు, ఒక మనిషి మాట్లాడేవాడు కూడా లేడు సార్. ఈడ నాకు కనీసం మాట్లాడించేవాడు లేడు. తిన్నావా, చచ్చినావా, ఏం పా, ఎట్లుండాలి అని అడిగేవాడు లేదు సార్. నాకు నా బిడ్డలు గుర్తా సార్, నాకు నేను బతకలేదు సార్. దయచేసి ఎవరైనా నన్ను ఇట్లా సాయం చేయండి. ఈ కోవిడ్ నుంచి బయటపడేయండి సార్. ఎవరు చెప్పినా కూడా ఈ ఏజెంట్ కూడా కానీ నా మాట వినడం లేదు సార్. ఎందుకంటారు ఏజెంట్లు ఏంటంటే అక్కడ తీసుకొచ్చి అక్కడ సాబులో లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో ఆ ముస్లిం సోకాళ్ళు వాళ్ళకి అప్పచెప్పేసి మీ పాస్పోర్ట్ వాళ్ళ చేతికి ఇచ్చేస్తే వాళ్ళకి ఎంతో కొంత వస్తుంది పనుని చూపెట్టినందుకు. అది చాలు వాళ్ళకి, అంతకు మించి ఇంకేం అవసరం లేదు. ఇంకొకటి, మీరు వెళ్ళడం కోసం మీ పాస్పోర్ట్, మీ వీసాలు వీటి గురించి పట్టించుకుంటాడు కాబట్టి మీరు ఎంతో కొంత ముట్ట చెప్తారు అతనికి. ఇదే ఆలోచిస్తాడు తప్ప ఒక మనిషిని మనిషిగా చూడడం మానేశారు అందరూ. మనిషిని మనిషిగా చూడడం అనేది నాకు తెలిసి ఈ రోజుల్లో బాగా తక్కువైపోయింది. అవసరానికి వాడుకునే యంత్రంలాగా చూస్తున్నారు, లేదంటే డబ్బులు పడేస్తున్నాం కాబట్టి ఒక పనిముట్లాగా చూస్తున్నారు తప్ప మనిషిని మనిషిలా చూడడం అనేది జరగట్లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్. అంతే ఉంటుంది. ఒకటి చెప్తారు, అక్కడ పోయేటప్పుడు నీకు ఒక ఫ్యాక్టరీలో నువ్వు సూపర్వైజర్ అంటారు, ఒక హౌస్కి నువ్వు కార్ డ్రైవర్ అంటారు, లేదంటే ఇంకొక షాపింగ్ మాల్లో నువ్వు ఒక మంచి పొజిషన్లో ఉంటావు, బిల్ రాసుకో, చాలా చెప్తారు. ఎన్నో రకాల జాబ్స్ ఉన్నట్టు చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బాత్రూమ్ క్లీన్ చేయి, ఆఫీస్ బాయ్గా ఉండు, ఇలాంటి పనులు చేయి, గొర్రెల్ని గాయి, పావురాల్ని గాయి. ఇంకొకటి, అక్కడ వాళ్ళంట ఏదన్నా చెప్పాలంటే కరెక్ట్గా చెప్పరంట. అక్కడికి వెళ్ళి అది తీసుకురా అంటారంట. ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకురావాలి? అక్కడికి వెళ్ళి అది తీసుకోరా అంటే వీడికి అర్థం కాదు. ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకురావాలి? తిరిగి అడగలేడు వీడు పాపం. అడిగితే ఆడు ర్యాష్గా రియాక్ట్ అయ్యి కొడతాడేమో, ఏమైనా అంటాడేమో, ఏంటి పరిస్థితి అని ఒక భయంలో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఆడప్పుడప్పుడే ఆలోచించి ఓకే ఇది లంచ్ టైమా లేకపోతే డిన్నర్ టైమా, ఓకే ఇప్పుడు వెళ్ళమన్నాడంటే దేనికోసం వెళ్ళమని ఉంటాడు, వాడే ఆలోచించుకుని వాడే పోవాలంట. ఇలాంటి సైకో మెంటాలిటీ ఉన్న వ్యక్తులు కూడా కువైట్లో ఉన్నారంట. ఇది కరెక్ట్ కాదు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా సేఫ్గా ఆంధ్రాకి తిరిగి వస్తారు, మీ ఫ్యామిలీని మీరు కలుస్తారు, మీ కూతుర్ని మీ భార్యని మళ్ళీ కలుస్తారు. ఇలాంటి డెసిషన్స్ తీసుకోకండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియోలో చూస్తున్న కోవిడ్ వాళ్ళు ఎవరైనా కొత్తగా వెళ్ళి ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలాంటి వీడియో చేసి పంపించడానికి ట్రై చేయండి. ఇప్పుడు సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా ఉంది కాబట్టి చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా వైరల్ అవుతున్నాయి ఏ వీడియోస్ అయినా. సో అప్పుడు మీకు ఏదైనా హెల్ప్ చేయడానికి కొంతమంది ముందుకు రావడం జరుగుతుంది. లైక్ ఇలాంటి డెసిషన్స్ తీసుకొని ఆత్మహత్య చేసుకోవాలనే డెసిషన్స్ తీసుకోకండి అస్సలంటే అస్సలు. వాళ్ళకి కావడం లేదు. మీకు ఎవరికన్నా కానీ దయ ఉంటే నా పైన కొద్దిగా దయ చూపించండి. ఎందుకంటే ఇంటికి వచ్చి కూలో నాలో చేసుకుని బతుకుతా కానీ ఇక్కడికైతే బతకలేదు, నా వల్ల కావడం లేదు సార్. రైట్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కువైట్కి వెళ్ళి సంపాదించుకోవాలి, మంచి బతకాలి అనుకోవడం తప్పులేదు, కానీ బతుకుతాం అనే నమ్మకంతో మాత్రం వెళ్ళకండి. ఇలాంటివి మీకు ఉదాహరణ. ఒక్కసారి ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోని క్షుణ్ణంగా వినండి, ఆయన ఏం చెప్తున్నాడు అనేది పాయింట్ టు పాయింట్ విన్న తర్వాత అర్థం చేసుకోండి. అక్కడికి వెళ్తే ఏదో మనం కోటీశ్వరులం అయిపోతాం అనేది వేస్ట్ అని నా అభిప్రాయం. దయచేసి వెళ్ళకండి. మన దేశం వాళ్ళు ఇతర దేశానికి వెళ్ళి ఊడికి మాత్రం చేయకండి. తప్పనిసరి మీరు అనుకోవచ్చు వీడియో చూస్తున్న వాళ్ళు, నీకేం తెలుసు మా బాధలు, మేము వెళ్ళి మా పరిస్థితి నీకేం తెలుసు, ఎవరు మమ్మల్ని పోషించరు కదా, గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు కదా, ఇలాంటివి చాలా అనిపిస్తుంటాయి మనసులో. కానీ మోస్ట్లీ ఇండియాలోనే ఉండి వెతికితే
ఏదో ఒక పని ద్వారా అక్కడ సంపాదిస్తున్న దానికి ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ లేకుండా సంపాదించుకోవచ్చు అని అయితే నేను క్లియర్ కట్గా మీకు చెప్పగలుగుతాను నేను. కాకపోతే మనకు ఒకటి ఏంటంటే లోపల ఒక చిన్న నామోషి, ఇక్కడ చేసుకుంటే 10 మంది చూస్తారేమో. టిఫిన్ సెంటర్ పెట్టుకున్నా కూడా ఈ రోజున సంపాదించుకోవచ్చు, రోజుకి 1000 రూపాయల నుంచి 1500 సంపాదించుకోవచ్చు. బట్ టిఫిన్ సెంటర్ పెట్టుకుంటే మనకు తెలిసిన వాడు వచ్చి టిఫిన్ చేస్తూ మనల్ని కిందకి పైకి చూస్తాడేమో అన్నాక ఏదో ఒక తెలియని ఒక ఇది తప్ప మీకు మీరు సొంతంగా ఎవడ కాళ్ళ కింద పని చేయకుండా ఎవడు ఏమన్నా మనం అనేదానికి కూడా లేనట్టుగా సొంతంగా ఒక ఏదైనా బిజినెస్ పెట్టుకొని మనం పైకి రావాలనే ఒక మోటివేటెడ్గా మీరు ముందుకెళ్ళగలిగితే తప్పనిసరిగా మీ లైఫ్ని మీరు లీడ్ చేయగలుగుతారు. రైట్. సొంతంగా వ్యాపారం చేసుకోవడం, సొంతంగా పని చేసుకోవడం ఎప్పుడూ తప్పు కాదు. ₹1 డబ్బులు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఎప్పుడు ఏది తప్పు కాదు. దయచేసి మీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటూ మీరంటూ ఏర్పాటు చేసుకోండి. జనాభా పెరుగుతున్నారు, బిజినెస్కి కూడా స్కోప్ ఉంది కాబట్టి ఇండియాలోనే ఉండి మీ లైఫ్ని లీడ్ చేయడానికి ట్రై చేయండి. పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒకటే పని ఉంటుంది, నా వల్ల కావడం లేదు. కనీసం ఇక్కడ మాట్లాడించేవాడు కూడా లేడు సార్. నా కర్మ వద్దు, ఇక్కడ నేను ఎంత బాధపడతానంటే అంత బాధపడుతున్నా. మా భార్యకి ఫోన్ చేసి చెప్తే నాకా డబ్బు లేదప్పా, నేనేం చేసేది, నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి. ఇంకొకటి కొంతమంది భార్యలు వీళ్ళు నేను చాలా గమనిస్తున్నా, భర్తని హింసిస్తున్నారు, డబ్బు కోసం ఇల్లు గడపడం కోసం హింసిస్తున్నారు. ఎన్నో రకాలు మాట్లాడుతున్నారు, చులకనగా మాట్లాడుతున్నారు, అవమానకరంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ భర్తల్ని ఇబ్బంది పడేలాగా చాలా చులకన చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు భర్తే సంపాదించాలి కాబట్టి మీరు అలా అంటున్నారు. మీరే సంపాదించాలని భర్త తిరిగితే మీ మీదకి ఏంటి మీ పరిస్థితి? ఎవరైతే హింసిస్తారో భర్తలు వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను, అందరి గురించి అనట్లేదు. చాలామంది ఉమెన్ ఈ రోజుల్లో భర్తకు చాలా సపోర్టివ్గా చిన్న కుటీర పరిశ్రమల లాంటిలో జాయిన్ అయ్యి హెల్ప్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. బట్ కొంతమంది మాత్రం పీక్కు తింటున్నారు, రక్తం పీల్చుకు తినే కొంతమంది లేడీస్ ఉన్నారు. ఇది గమనిస్తున్నాను చాలామందిని. సో దయచేసి మీరందరూ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి రియలైజ్ అవ్వండి, లేదంటే మీ కర్మ ఇంకా అదంటుంది. ఇంకా నేను ఇక్కడ బతకలేను సార్, నా వల్ల కావడం లేదు. దయచేసి నాకు మీద ఎవరైనా దయ చూపించండి సార్. చూడండి, ఇక్కడ ఇసుక తుఫాను వస్తుంది సార్. ఆ రోజు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు రారు, ఇసుక తుఫాను ఉంటే రారు వాళ్ళు. జస్ట్ ఒకసారి ఆలోచించండి. ఒక చిన్న రూట్ మనం మిస్ అయిపోయాం, ఒక దగ్గరికి వెళ్ళాలనుకున్నాం వెళ్ళలేకపోయాం, లైక్ మిస్ అయింది, లొకేషన్ మిస్ అయ్యి వేరే దగ్గరికి వెళ్ళిపోతే ఎంత భయపడతాం మనం. ఒక చిన్న రూట్ మిస్ అయిపోతే ఎంత భయపడిపోతాం. అది ఎట్టు వెళ్ళిపోతున్నామో తెలియట్లేదే, ఇట్లా ఉందే, ఇక్కడ చూసి ఎలా ఉంది, ఎలా వెళ్ళాలో తెలియదే అని ఒక్క గంట సేపు మనమే భయపడిపోతామే. ఇలాగా ఒక ఎడారిలో వదిలేసి చుట్టుపక్కల ఏది కనపడకుండా అసలు మొత్తం శూన్యంలాగా అంత ఎడారిలో అలా ఒక వ్యక్తిని వదిలేస్తే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, ఎంత బాధ వేస్తుంది, ఎంత భయం వేస్తుంది. అక్కడ కుట్టినా ఏదైనా జరిగినా ఏంటి, పైగా జంతువులకి ఏదైనా అయిందనుకో బతకనిస్తారు ఇతన్ని. మనిషి కంటే అవి ఎక్కువ ఇంపార్టెంట్ లాగా ఫీల్ అయ్యే వ్యక్తులు అక్కడ ఉండేది. ఇక్కడ ఇసుక తుఫాను వస్తుంది సార్. ఆ రోజు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు రారు, ఇసుక తుఫాను ఉంటే రారు వాళ్ళు. వాళ్ళు రారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అక్కడ తోపులు కాబట్టి, పెద్ద మహారాజులు కాబట్టి వాళ్ళు రారు. నువ్వు సచ్చినట్టు నీ పని నువ్వు చేసుకోవాల్సిందే. నేను మనిషిలాగా అసలు ట్రీట్ చేయరు. నువ్వు ఎవరైనా కానీ నువ్వు ఇక్కడ ఇండియా నుంచి పని కోసం వచ్చావు, పని నిన్ను పిలిచి పిప్పి చేసి నువ్వు చచ్చిపోయావు అనుకో, అక్కడే ఎక్కడో దగ్గర ఏదో మేనేజ్ చేసి వాళ్ళు డబ్బులు ఇచ్చుకొని ఆ గవర్నమెంట్తో మాడుకొని ఆ గవర్నమెంట్ వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది కదా, మనకెందుకు సపోర్ట్ చేస్తుంది? నీళ్లు పెట్టాలా, మనిషి చచ్చిపోయినా వాళ్ళకి బాధ లేదు, ఉండదు. మేత పెట్టాలా, నీళ్లు పెట్టాలి, అన్ని చూసుకోవాలి సార్. కాబట్టి ఎవరైనా దయచేసి నా బాధ అర్థం చేసుకోండి. సో చూసారు కదా, మొత్తానికి ఇది మన తెలుగువాడైనటువంటి వ్యక్తి ఈ రోజున అక్కడ పడుతున్నటువంటి ఆ కష్టాన్ని వీడియో రూపంలో మనకు పంపడం జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా రెస్పాండ్ కాబోతుందన్న విషయం వింటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇలాంటి వాళ్ళని సేవ్ చేయండి దయచేసి. అండ్ ఇంకొంతమంది ఇందాక చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అనుకోండి, దయచేసి మోస్ట్లీ ఇక్కడే ఉండడానికి ట్రై చేయండి, ఇండియాలోనే ఉండండి, ఇతర దేశాలకు వెళ్ళి ఇలాంటి ఇబ్బందులు పడకండి. ఇది నా సజెషన్ మాత్రమే. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు అన్ని వీడియోస్ ఆల్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. పక్కన ఉన్న గంట బటన్ అయితే ఖచ్చితంగా కొట్టండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని.
మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.